ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఈ జూలై నెల మేషరాశి వారికి ఏ విధంగా ఉంది? ఈ జూలై నెలలో నిజ జ్యేష్ఠ మాసం 15/7/2025 వరకు ఉంది. 15వ తేదీ వరకు జూలై నెల ఉంది. అలాగే అక్కడి నుంచి మనకి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. ఆషాఢం అంటే శూన్య దినములు అని. మేషరాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే కొన్ని కార్యక్రమాలు సంసిద్ధంగానే ఉంటున్నాయి. అవి యావరేజ్గా కష్ట నష్టాలు సమతుల్య ఫలంగానే ఉంటున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే శుభం కంటే అశుభ కార్యక్రమాలు ఎక్కువ ఉన్నాయి. సుఖం కంటే కష్టమే ఉంటుంది. మంచి కంటే చెడే ఎదురవుతుంది. కారణం ఏమిటి? మనం ఏదైనా చెప్తున్నప్పుడు, గోచారం చెప్తున్నప్పుడు బాగుంది బాగులేదు అని చెప్తుంటాం. బాగులేదంటే ఎందుచేత బాగలేదు గోచారం, బాగుందంటే ఎందుచేత బాగుంటుంది. అదే మేషరాశికి ఏలినాటి శని తాలూకా ప్రభావం ఎక్కువగానే ఉంది. వెయ్యమందు అంటే వెన్నెందు శని ప్రభావం ఎలా ఉంటుందంటే ఏలినాటి శని తాలూకా ప్రభావం ఇబ్బందికరంగానే ఉంటుంది. వెన్నంట శని అన్నది చాలా ప్రమాదకరంగానే ఉంటుంది. ఏం చేస్తుందో తెలియదు. పరిస్థితులన్నీ కూడా చిన్నాభిన్నంగా ఉంటున్నాయి. ప్రాపంచిక వ్యవహారాల్లో ఓ రకంగా చెప్పాలంటే కుటుంబం అందు కలహములు అన్నాడు. కుటుంబంలోని భార్యాభర్తలు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, అప్పజలతో అవ్వచ్చు, కుటుంబం అన్నది చాలా పెద్దది. కుటుంబ కలహములు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించుట, మనసుకు స్థిమితం లేకుండా పోవుట, ఎన్ని ఏమైనా సమాజంలో కొంత గౌరవం ఉంది. ఎందుకంటే మేషరాశి వారికి ఎప్పుడూ కూడా ఉచ్చ స్థితిలోనే ఉంటారు, దిగజారిపోరు. ఎన్ని ఇబ్బందులంటే పని ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఏ పని తలపెట్టినా ప్రయాణంలోనూ అనుకోని సంఘటనలు జరగదు. భయాందోళన, శత్రు రోగ రుణబాధలు ఎక్కువగా ఉండును. ఎంత బాధ అనిపిస్తుంది. మేషరాశి గురించి మనం ఎప్పుడూ కూడా మంచిగా చెప్పుకుంటాం. 15వ తేదీ వరకు కూడా మేషరాశిలో ఉన్న వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుచేత జాగ్రత్తగా ఉండాలి? ఆ తర్వాత కుజుడు వృషభమందు ఉన్న మేషానికి స్వక్షేత్రాధిపతి. మేషానికి ఒకటి గురుబలం ఉంది. చాలామంది ఎన్ని రకాలుగా చెప్పినా మీరు చెప్పండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. శ్రీ గురుభ్యో గురుదలక బృహస్పతి బలము. గురు బలం ఉన్న వాళ్ళకి ఇప్పుడు కూడా ఎటువంటి లోటు ఉండదు. గురుబలం ఉన్న వాళ్ళకి ఎప్పుడూ ఇబ్బంది ఉండదు. కారణం ఏంటి? ధనము, విద్య, వాహనము, భూమి ఇవన్నీ కూడా సమస్తం కూడా అన్నీ కలిపి కూడా గురుబలం ఉంటేనే ఉంటుంది. అలాగే గురుబలం, శుక్రబలం ఉండవాలి. శుక్రబలం ఉంటే అవివాహితులకి వివాహం కూడా జరుగుతుంది. కుజుబలం ఉంటే ప్రమాదాల నుంచి దాటుకునే వస్తారు. అలాగా వీళ్ళు కుజుబలం ఉంది, గురుబలం ఉంది, భయపడే పని లేదు. శ్రావణ మాసం నుంచి అన్ని రకాలుగా బాగానే ఉంటుంది. కాబట్టి మేషరాశిలో ఉన్న వాళ్ళు ఏ ఇబ్బందులు పడకండి. కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆ శుభ పరిణామాలని జాగ్రత్త చూసుకోవాలి. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది, వ్యాపారంలో ఒత్తిడి ఉంటుంది, ఆకస్మిక తనిఖీలు ఉంటాయి, దాడులు ఉంటాయి. పెద్ద పెద్ద ధనవంతులకి వ్యాపారం ఐటీ దాడులు ఉంటాయి. ఇవన్నీ మామూలు. ఎందుకంటే మనకి చాలా ప్రమాదకరమైనటువంటి విషయాల్ని మనం చాలా జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి. అన్ఎక్స్పెక్టెడ్గా జరగబోయే విషయాలు. కాబట్టి ఈ అన్ఎక్స్పెక్టెడ్ ప్రమాదాల నుంచి దాటుకుని వెళ్ళాలి.
మనశ్శాంతి కరువు లేకుండా ఉండాలి, ఏలినాటి శని ప్రభావం తొలగిపోవాలి, ఆ బాధ నుంచి విముక్తి కలగాలి అంటే స్థిరవారం పూట ఆ వెంకటేశ్వర స్వామిని, ఆ శ్రీనివాసుని మనస వాచ కర్మన ప్రార్థన చేసుకొని సోమవారం పూట ఏకవారి అభిషేకం చేసుకున్నట్టే మనస్థిమితంగా ఆనందంగా ఉల్లాసంగా ఉంటారు. మళ్ళీ మరో ఎపిసోడ్తో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.